హాలీవుడ్ సినిమాలకి వరల్డ్ వైడ్ మార్కెట్ ఉంటుంది. ముఖ్యంగా అవెంజర్స్, అవతార్ చిత్రాలు విడుదలైనప్పుడు ఈ క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అవెంజర్స్ నుంచి ఎండ్ గేమ్ రిలీజ్ అయినప్పుడు అత్యధికంగా 90కి పైగా దేశాల్లో ఆ చిత్రం రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ రికార్డ్ని రాజమౌళి కొత్త చిత్రం బద్దలు కొట్టనుందట. మహేష్ బాబు సినిమాను రాజమౌళి పూర్తిగా హాలీవుడ్ సినిమాలకు మించే విధంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయం కెన్యా షెడ్యూల్లో బయటపడింది. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదినితో మూవీ టీం మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాజమౌళితో మీటింగ్ తరువాత అక్కడి మంత్రి కెన్యాలో షూటింగ్ షెడ్యూల్, అలాగే మూవీని ఎన్ని దేశాల్లో విడుదల చేయబోతున్నది చెప్పుకొచ్చారు. దీంతో రాజమౌళి కొత్త సినిమా దాదాపు 120 దేశాల్లో విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రేక్షకులకు ఈ సినిమా చూసే అవకాశం కలగబోతోంది అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు దాదాపు 100 మందికి పైగా టీంతో కెన్యాలో కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తోంది. 120కి పైగా దేశాల్లో మూవీ రిలీజ్ కు ప్లాన్ చేశాడంటే తొలి రోజే ఈ చిత్రం వసూళ్లు ఈజీగా 500-600 కోట్లు ఉండే అవకాశం లేకపోలేదు. పైగా వరల్డ్ సినిమా హిస్టరీలో ఇన్నేసి కంట్రీస్ లో రిలీజ్ అయిన మూవీ కూడా లేదు. దాదాపు 20 భాషల్లో మహేష్ మూవీని విడుదల చేయబోతున్నారట.